హాయ్ అండి. చాలా సింపుల్‌గా అందమైన హ్యాంగింగ్స్ బార్డర్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న బ్లౌజ్ బార్డర్‌ని 4 ఫోల్డింగ్ చేసేసుకొని 4 ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇలాగా క్రాస్‌గా పెట్టుకుంటే మనకి 4 మూలలు ఈక్వల్‌గా వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో డోరీ పెట్టుకొని ఇటువైపు ఒక కార్నరు, ఇటువైపు కార్నరు ఈ 2 కలిపేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని రఫ్ ఇచ్చేసుకొని ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఓకేనా? మళ్ళీ ఓపెన్ చేసేసేయండి. చాలా అందమైన హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇలాంటి మోడల్ మీరు రెడీ చేసుకోవాలి అంటే కొంచెం స్టిఫ్గా ఉండాలి క్లాత్ అనేది. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. పల్చగా ఉన్న వాటి మీద అలా నిలబడదనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ రెండోది కూడా అంతే. సేమ్ ఇలా కార్నర్కి పెట్టేసుకుని ఇటువైపు కార్నరు మధ్యలోకి తీసుకురండి. నేను చూపిస్తున్నాను చూసారా ఇటువైపుది ఇలా తీసుకురండి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని ఎండింగ్లో కూడా రఫ్ ఇచ్చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అయిపోయింది. మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుంటే ఇలా వస్తుంది. చూసారు ఎంత చక్కగా ఉందో. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. తర్వాత దీనిపైన నేను మళ్ళీ ఇంకొకటి పెడతానమాట. కొంచెం హెవీగా కావాలి అన్నారు. సో క్రాస్గా ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన కొంచెం దూరంలో మళ్ళీ నేను చూపించినట్టు ఫోల్డింగ్ చేసేసుకుని సమోసా షేప్లో ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా ఓపెన్ చేసుకుంటే మీకు ఈ టైప్లో హ్యాంగింగ్ అయితే రెడీ అవుతుంది. 2 రకాలుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. నాకైతే ఫస్ట్ డిజైన్ నచ్చింది. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. చూడండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ పెట్టేసుకుని కొంచెం దూరంలో ట్రయాంగిల్ ఉండాలండి. ఓకేనా? ఇలా ట్రయాంగిల్లో కావాలి. 4 మూలలు సమానంగా ఉంటేనే షేప్ బాగుంటుంది. ఇలా పెట్టేసుకుని క్రాస్గా పెట్టుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇంకంతే. చూసారా ఎంత చక్కగా ఉందో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.